హలో అందరికి ఈ రోజు మనము లెక్స్ ఫోరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనకి వర్డ్ లెక్స్ అంటే లా అనేసి అర్థం, ఫోరీ అంటే మనకి ఫోరం అనేసి అర్థం అనమాట. అంటే లా ఆఫ్ ద ఫోరం. ఫోరం ఈజ్ నథింగ్ బట్ కోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఎక్కడ చూస్తామంటే ఇప్పుడు మనకి ఒక 2 కాన్ఫ్లిక్టింగ్ లాస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ కేసుకి ఈ లా అప్లై చేయాలా ఇంకొక లా అప్లై చేయాలా అన్నప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్స్ ఉన్నారు, రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, 2 people ఉన్నారు హూ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారనమాట. పెళ్లి చేసుకుని అక్కడి నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యూఎస్ఏకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళి సెటిల్ అయిపోయారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ అనేది వచ్చాయన్నమాట. వాళ్ళు అప్పుడు ఫ్రాన్స్ లో ఉన్న కోర్టులో కేసు ఫైల్ చేశారనమాట. ఇప్పుడు మనకి 2 laws ఉన్నాయి. వాళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది, అమెరికాలో జరిగింది, కానీ వాళ్ళు ఎక్కడ కేసు ఫైల్ చేస్తున్నారు, ఫ్రాన్స్ లో కేసు ఫైల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ 2 laws లో ఏ లా అప్లై చేయాలి అన్నప్పుడు మనం లెక్స్ ఫోరీ అనే ప్రిన్సిపల్ ని చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక కేసుని డిసైడ్ అవ్వడానికి 2 things ఉంటాయి కదా, సబ్స్టాంటివ్ లా ఉంటుంది, ప్రొసీజరల్ లా ఉంటుంది. ఈ సబ్స్టాంటివ్ లా అంటే ఏంటి, రైట్స్ అండ్ డ్యూటీస్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో ఈ రైట్స్ కానీ వైలేట్ అయితే ఆ రైట్స్ ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి మనం ఏ లా చూస్తాం, ప్రొసీజరల్ లా చూస్తాం. అంటే కేసు ఎలా ఫైల్ చేయాలి, ఎవిడెన్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎవిడెన్స్ ఎలా ప్రూవ్ చేయాలి, విట్నెసెస్ ని ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయంటే ప్రొసీజరల్ లాలో మెన్షన్ చేసి ఉంటారనమాట. సో మనం ఏదైనా ఒక కేసు ఫైల్ చేసాం, మన రైట్స్ వైలేట్ అయ్యాయి అనేసి, లేకపోతే సబ్స్టాంటివ్ లాలో ఇచ్చిన రైట్స్ వైలేట్ అయ్యాయి, సో వాటిని ఎన్ఫోర్స్ చేసుకోవాలంటే మనం ప్రొసీజరల్ లా ప్రకారం కేసు ఫైల్ చేయాలన్నమాట. సో ప్రొసీజరల్ లాని ఫాలో అవుతూ మన కేసుని డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో దానికి మనం ఏ లాని అప్లై చేయాలి, ఇక్కడ యుఎస్ఏ లాని అప్లై చేయాలా, ఫ్రాన్స్ లాని అప్లై చేయాలా? ఎందుకంటే వాళ్ళు కేసు ఫైల్ చేసింది వచ్చేసి మనకి ఫ్రాన్స్ లో చేశారు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకునేది వచ్చేసి అమెరికాలో చేసుకున్నారు. సో ఇక్కడ మనం సబ్స్టాంటివ్ లా చూసామంటే వాళ్ళకి యుఎస్ఏనే అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకున్నారు. సో కాబట్టి వాళ్ళ గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ కానీ ఏ గ్రౌండ్స్ పైన వాళ్ళకి డివోర్స్ గ్రాంట్ చేయొచ్చు, అలాంటివి చూడాలంటే మనం యుఎస్ఏ లాని చూడాలన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళు కేసు ఫైల్ చేసింది ఫ్రాన్స్ లో చేశారు కాబట్టి ఫ్రాన్స్ లా ప్రకారం వాళ్ళ ప్రొసీజరల్ లాని అప్లై చేయాలన్నమాట. అంటే ప్రొసీజర్ ఈ కేసుని లైక్ కేసు ఎలా ఫైల్ చేయాలి, ఎవిడెన్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏ ఎవిడెన్స్ అడ్మిసబుల్, అలాగే మనం ఎలాంటి ఎవిడెన్స్ ని ఎలా ప్రూవ్ చేయాలి, ఇవన్నిటికీ మనం ఏ లాని చూడాలి, ఫ్రాన్స్ లాని చూడాలన్నమాట. ఎందుకంటే ఇది లా ఆఫ్ ద ఫోరం, అక్కడ ఉన్న కోర్టుకి ప్రొసీజరల్ లా ఏదో అదే మనం చూడాలన్నమాట. ఇదే మనకి లెక్స్ ఫోరీ అంటే అర్థం. థ్యాంక్ యూ అండి.